హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను చేపల కర్రీ అయితే చేస్తున్నాను. అక్క అంత మాటలు చేపల కూరతో వస్తుందని అస్సలు అనుకోకండి. నేను చెప్పిన విధంగా చేస్తే మీ కర్రీ అనేది చాలా అయితే బాగుంటుంది. సింపుల్గా అయితే చెప్తాను. మన ఇంట్లో ఏముంటున్నాయో వాటితోనే తక్కువ పద్ధతులతో అయితే చెప్తాను. మీరు తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఓపికతో చూస్తేనే మీకు వీడియో అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది. స్కిప్ చేస్తారనుకో అసలు అర్థం అవ్వదు. మీరు డెఫినెట్గా దీంట్లో 2 టిప్స్ కూడా ఉంటాయి. ఆ టిప్స్ని కూడా పాటిస్తే కర్రీ అనేది చాలా అయితే బాగుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఒక స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె మనం ఏదైతే వండుకోవాలనుకుంటున్నామో దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లోనే 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే వేసుకోవడం వల్ల ముక్కలకి అనేది బాగా పట్టి మనకి తొందరగా అయితే అయిపోతుంది. 1 స్పూన్ అయితే వేసుకోండి. ఇది చాలా సింపుల్గా అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను. ఈ కర్రీలో టిప్స్ ఏంటక్క అనే డౌట్ మీకు ఉండవచ్చు కదండి. అదేంటంటే ఇందాక నేను లాగా టేస్ట్ చేయడం మీరు చూసే ఉంటారు కదా. అది ఏంటి అని అనుకుండొచ్చు, మీకు డౌట్ ఉండొచ్చు. చాలామంది చేపలు కొట్టేటప్పుడండి మనకి చేదే కొట్టు అనేది ఉంటుంది దాంట్లో అదైతే కొట్టేస్తారు. దానివల్ల కూర అనేది మొత్తం అయితే పాడైపోతుంది కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఇప్పుడు చెప్పే టిప్స్ అయితే మీరు పాటించండి. ఏంటంటే అది జస్ట్ అలా నాలుగు మీద ఇందాక చూపించినట్టు అలా అయితే మీరు పెట్టుకున్నారనుకోండి, చేదుగా ఉన్నదా లేదా అనేది మీకైతే తెలుస్తుంది. చేదుగా ఉన్న ముక్కను మనం తీసేస్తామనుకోండి పర్వాలేదు. లేదు సగం కట్ చేసి వేసుకుంటాం అనుకుంటే కూర అంతా అయితే పాడైపోతుంది. కాబట్టి ఆ ముక్క అనేది ఏ చేదుగా ఉన్నాయో ముక్కలన్నీ తీసేస్తే మనకి కర్రీ అనేది చాలా అయితే బాగుంటుంది. నాకు 3 టైమ్స్ అయితే అలాగే జరిగింది. కర్రీ అనేది చేదు వచ్చేసేదండి. అసలే బాగుండేది కాదు. చాలాసార్లు పడేసాను, తినడానికి కూడా బాగుండేది కాదు. అప్పుడైతే నాకు తెలిసింది, ఓహో ఇలా టెస్ట్ చేస్తే కనుక మనకి చేదు అనేది తెలిసిపోతుంది, పడేవేయచ్చు అని అనుకున్నాను. అలా నెక్స్ట్ టైం వండితే చాలా అయితే బాగుంది కర్రీ అనేది. దాంట్లో 2 పీసెస్ అయితే పాడైపోయినాయండి. అది పడవేశాను. చాలా అయితే కర్రీ అయితే బాగుంది. మీరు తప్పకుండా టిప్స్ని అయితే పాటించండి. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గట్టిగా తిప్పుకున్న తర్వాత నేను దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు. మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే వేయట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత కారం అనేది 1½ స్పూన్ అయితే వేస్తున్నాను. చేపల కర్రీ అనేది కదండి, ఎక్కువ కారం అనేది అయితే పడుతుంది. అది కారం అనేది అయితే వేసుకున్న తర్వాత చేప ముక్కలు అయితే దాంట్లో వేసేయండి. వేసేసిన తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం దీంట్లో గరిటె అయితే పెట్టకూడదండి. గరిటె పెట్టడం వల్ల మనకి మొత్తం చేపల ముళ్ళలు అనేవి బయటకు వచ్చేసి చేపలు తినడానికి అయితే ఉండదు. అందుకని నేనైతే గరిటె పెట్టలేదు. నేనైతే మీకు ఎలా చూపిస్తున్నాను రౌండ్గా అలా అయితే మనం తిప్పుకోవాలండి. తిప్పుకుంటేనే బాగుంటుంది. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. అలా తిప్పుకున్న తర్వాత కూడా మనము అలాగే రౌండ్గా అయితే తిప్పుకోవాలి. గరిటె అస్సలు పెట్టకండి. ఇది సెకండ్ టిప్స్ అండి. ఇది మీరు టిప్స్ అనేది మీరు పాటిస్తేనే మనకి కర్రీ అనేది బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే కంగారులోని గట్టెట్టి తిప్పేస్తూ ఉంటారు. అలా తిప్పేయడం వల్ల మనకి తినడానికి కూడా అంత బాగుండదు. ముందుగానే ముక్కలు అనేది చేప ముక్కలు విరిగిపోతూ ఉంటాయి. ఈ 2 టిప్స్ని అయితే మీరైతే కంపల్సరీ పాటించండి. నెక్స్ట్ వచ్చి మనమైతే ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టుకుందాం. చిన్నదైతే నానబెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం దీంట్లోనే మ్యాంగో కూడా వేస్తామండి. అందుకనని కొంచెం అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. వీడియో చాలా లాంగ్ మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఓపికతో మాత్రం చూడండి. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. ఈ కర్రీ అనేది తప్పకుండా అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడైతే మీకు చూపించాను చూడండి, చింతపండు అలా అయితే నానబెట్టుకోండి. ఒక గ్లాస్తోనే మీరు నానబెట్టుకోండి. నాకు ఇద్దరు అయితే కామెంట్ చేశారు, అక్కడ నువ్వు ఎడిటింగ్ దేంట్లో చేస్తున్నావని అని అడిగారండి. నేను ఈ దేంట్లో ఏ యాప్లో అయితే ఎడిటింగ్ చేస్తున్నానో లాంగ్ వీడియోస్కి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే లాంగ్ వీడియోలు అయితే పెడతానండి. ఎడిటింగ్కి చాలా
యాప్లు అయితే వచ్చేసినాయండి. కెమెస్ట్ అని, విఎన్ యాప్ అని, ఇన్స్టా అని, ఇంకా చాలా అయితే వచ్చినాయి. నేనైతే దేంట్లో చేస్తున్నాను మీకైతే చూపిస్తాను. నా ఫోన్ అయితే అంత క్లారిటీ అయితే లేదండి, అయినా అలాగైతే చేస్తున్నాను. ఇది ఎడిటింగ్ అండి. మీకైతే కంపల్సరీ అయితే వీడియో అయితే పెడతానండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనమైతే దీంట్లో చింతపండు పులుసు అయితే వేసుకుందామండి. ఆపుతూ వస్తుంది కదా, దీంట్లో చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం. ఇది మనము పులుసు కాకుండా ఎరువు కాకుండా వండుతున్నాం కదండి. చింతపండు పులుసు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనం లాస్ట్ని మ్యాంగో అయితే వేసుకుందాము. ఇప్పుడు నేను గరిటె అయితే తిప్పట్లేదు. ఇప్పుడు కూడా మనం అలాగే జస్ట్ నేను ఎలా చూపిస్తానో రౌండ్గా అయితే అలా అయితే తిప్పండి. అయిపోయిన తర్వాత మీరు దీంట్లో సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఈలోపు మనం దీంట్లోకి మసాలా అనేది మనము వేయాలి కదండి. అక్క నువ్వు ఏ మసాలా వేస్తున్నావు అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు. నేను ఏ మసాలాలు కూడా ఏది బయటది ఏమీ వాడట్లేదండి, ఇంట్లో ఉన్నాయే. ఏమీ కాదండి, దాచిన చెక్క ఉంటుంది కదా, అది చిన్న ముక్క, మూడేమో లవంగాలు తీసుకున్నానండి, కొంచెమేమో కొంచెము ధనియాలండి, అంతే. ఈ మూడు అయితే నేను ఇలా రోటీలు అయితే దంచేసుకుంటాను. ఇలా రోటీలో దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అయితే నా కర్రీకి అయితే బాగా అయితే వస్తుందండి. ఇది మీరు తప్పకుండా మీకు మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు, నేనైతే రోటీలోనే దంచుకుంటాను. ఇప్పుడు ఇది అంతా అయితే దాంట్లో అయితే వేసేసుకుందాం, మసాలా అనేది అంతానండి. మీరు కంపల్సరీ అయితే మీరు ట్రై చేయండి, మర్చిపోకండి. అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకుని దాంట్లోనే మనము అదైతే దాంట్లో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మళ్ళీ జస్ట్ అలా అయితే రౌండ్గా అయితే మనము అలా తిప్పేసుకుందాం. మీకు చూపిస్తున్నాం చూడండి, అలాగా చేపల కర్రీ అనేది అలా అండి. అలా తిప్పేసుకున్నది మనము ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లాస్ట్ని మనము మ్యాంగో కూడా వేయాలి కదండి, మామిడికాయ కూడా వేయాలి కాబట్టి బాగుంటుంది కర్రీ అనేది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము మామిడికాయ అనేది మనము కట్ చేసుకుని పెట్టుకోవాలి కదా. మామిడికాయ చూపిస్తాను మీకు, నేను ఆల్రెడీ ఇందాక చూపిస్తాను. పునసకాయ అండి ఇది. చాలా అయితే ఇది ఇప్పుడైతే దొరుకుతుంది. ఇది చాలా అయితే మనకి టేస్ట్ చేసి చెప్తున్నాను. పుల్లగా ఉంటే వద్దండి, ఇది పునసకాయ అంటారు. ఈ కాయ వేసుకోవాలండి. తొక్క అయితే తీయకండి, తొక్క తీయకుండానే వేసుకోవాలి. తొక్క తీసేసి వేస్తే మొత్తం విరిగిపోయి మనకి కనపడదు. అలా అయితే వేయండి మీరు. ఇవైతే పుల్లగా అయితే ఉంది, అందుకని చింతపండు అనేది నేను చాలా తక్కువ అయితే వేసాను. ఇవన్నీ అయితే దాంట్లో అయితే వేసేసుకోండి. గట్టిట్ అయితే ఇప్పుడు మనము తిప్పవసరం లేదు, అదే ఉడికిపోతుంది. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా మనకి గట్టి చేపల కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్ మనం ఏం చేయాలంటే కొత్తిమీర అయితే వేసుకోవాలండి కంపల్సరీ. మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతేనే పర్వాలేదండి. ప్రజెంట్ ఎవరింట్లో అంత అలా అయితే ఉండవు పల్లెటూరులోనండి. ఉన్న అయితే పర్వాలేదు, వేసుకోవచ్చు. అంగో చూడండి, మొక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనము కొత్తిమీర అనేది దాంట్లోకి అయితే వేసేసుకుందాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేనండి. అలా కొత్తిమీర జస్ట్ అలా వేసేసుకున్న తర్వాత మనము మళ్ళీ అయితే రౌండ్ అప్ అవసరం లేదు. ఇంకా మూత పెట్టేసుకొని జస్ట్ అలా తిప్పేసుకొని మనము చూపిస్తాను మీకు కర్రీ అనేది ఎలా ఉన్నదో. చూసారండి, మీడియం సైజులో ఉంది. నా ఫోన్ అంత క్లారిటీ లేదు కాబట్టి మీకు అంతలా కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చి ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అయితే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.